సో అక్కడ ఉదయాన్నే గుల్జార్ హౌస్లో ఉదయం లేస్తేనే అదే ప్రమాదకరమైనటువంటి వార్తతోటి గుల్జార్ హౌస్లో 17 మంది చచ్చిపోతే అక్కడ మధ్యాహ్నం మైలార్దేవపల్లిలో ఒక అగ్ని ప్రమాదం, సాయంత్రం చర్లపల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ హైదరాబాద్ అగ్ని ప్రమాదాలతో నిన్న కొంత తలడిల్లినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సో మృతుల కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాయి. సో ఇటువంటి వాటి నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికోసం ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అంటే ఫైర్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైర్ సేఫ్టీని ఉల్లంఘించి చాలా భవనాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ లేకపోతే అసలు ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడే పరిస్థితి లేకుండా ఉంది. సో మనమే చాలామందిని కూడా ఫైర్ సేఫ్టీ ఎందుకు ఏముందా అని అనుకుంటారు. అన్ని రకాలుగా ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా హౌస్ పర్మిషన్ లేకపోతే కాంప్లెక్స్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.